హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్కోన రోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చికెన్ గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. మీకు సింపుల్గా ఈజీగా ఉండే స్టెప్స్తో అయితే చూపిస్తున్నానండి. తప్పకుండా చివరి వరకు అయితే వీడియో చూడండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. మీకు మరిన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి, మంచి వీడియోస్ అయితే వస్తాయండి. ఇక్కడ నేను 1 kg చికెన్ క్వాంటిటీ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో నేను రాళ్ళుప్పు, కొంచెం పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేసాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో అల్లం వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, అలానే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అండి, ఇవన్నీ వేసి ఒక పేస్ట్ చేశాను అనమాట. ఈ పేస్ట్ ఒకసారి వేసి మీరైతే కర్రీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ పేస్ట్నే చేసుకొని మీరు ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మీరు దీన్ని వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి ఒక 5 నిమిషాలు అయితే తప్పకుండా అయితే మ్యారినేట్ చేయాలండి. ఆ మసాలాలన్నీ ముక్కలకి పట్టాలి. కొంచెం ఒక నిమ్మ చెక్క అయితే సగం నిమ్మ చెక్క వేస్తున్నాను నేను. అలానే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలపాలండి. కలిపి మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలి. ఇందులో నేను పెరుగు అవి ఏం వేయట్లేదండి. గరం మసాలా కానీ ధనియాల పొడి ఏం లేదండి. చిన్ని స్టెప్స్, సింపుల్ స్టెప్స్తో ఈజీగా అంత హర్యానా లేకుండా మనం ఎలా చేసుకుంటామో సింపుల్గా చూపిస్తున్నాను. మ్యారినేట్ చేశానండి, పక్కన పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి అండి. మన 1 kg చికెన్కి ఇవైతే సరిపోతుంది. ఇవి సన్నగా కట్ చేసుకోవాలి అన్నీ. అలానే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేయాలండి. పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి. నేను ఉల్లిపాయలు చూసారండి, నేను పొడవుగా సన్నగా కట్ చేశాను. ఇలా కట్ చేసుకుంటే కర్రీకి మంచి గ్రేవీ వస్తుందన్నమాట. అలానే టమాటాలు కూడా మరి చిన్న ముక్కలుగా కాకుండా, పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేద్దామండి. నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక అందులో 4 నుండి 5 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి. చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే మనకి టేస్టీ ఉంటుంది, తినటానికి ఆ నీచు వాసన లేకుండా బాగుంటుందండి. ఇక్కడ నేను బాగా వేడైన ఆయిల్లో నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలండి. తప్పకుండా అంటే బ్రౌన్ కలర్ ఆనియన్స్ రావాలి. అప్పుడే మనకి మంచి గ్రేవీకి రుచి వస్తుంది, మంచి గ్రేవీ కూడా వస్తుంది అనమాట చికెన్ కర్రీలో. ఇక్కడ నేను ముందుగా వేయటం మర్చిపోయానండి. చెక్క, లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు మనం నూనె వేడైనప్పుడే వేయాలండి. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టుకొని మంచి రుచి వస్తుంది అనమాట. మీరైతే ఆయిల్లో వేయండి. నేను మర్చిపోయి ఇప్పుడు వేసానండి. ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేద్దామండి. ఇదంతా నేను 1 kg చికెన్ క్వాంటిటీ చూపిస్తున్నానండి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆయిల్, ఆనియన్స్ ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నుండి 8 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికిద్దామండి. మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా. ఇక్కడ నేను కట్ చేసిన 2 టమాటాలు కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు అవి మగ్గేంత వరకు అయితే ఉడికిద్దాము. ఇలా ఉడికిన దాంట్లో నేను కారం వేస్తున్నానండి. కారం మీ రుచికి తగినట్టుగా మీరెంత తినగలరో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇక్కడ నేను కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటరును, ఒక పెరుగు కప్పు నిండా అయితే వేసానండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు అండి. మనం పెరుగు చికెన్లో కలిపి మ్యారినేట్ చేసి పెడితే చికెన్ మెత్తగా ఉడికిపోయి మనకంత పీస్ అయిపోతుంది అన్నమాట. అలా కాకుండా చికెన్ మొత్తం ఉడికాక ఒక 60% ఉడికాక మనం ఇలా పెరుగేస్తే మంచి గ్రేవీ వస్తుంది. ఆ
పెరుగుతో చికెన్ మంచిగా ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా వేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించానండి. 10 నిమిషాల తర్వాత మన కర్రీ అయితే ఇంత మంచి గ్రేవీతో ఉందన్నమాట. ఇక్కడ నేను కసూరి మేతి అండి, కసూరి మేతి కూడా ఖచ్చితంగా వేయండి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలానే కట్ చేసిన కొత్తిమీర వేసేస్తే ఫైనల్గా మన ఎంతో చక్కటి గ్రేవీ ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది ఎందులో సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి. చపాతీ కానీ, నాన్స్లో కానీ, పుల్కాస్లో కానీ, రైస్లో కానీ, బగారా రైస్, బిర్యానీ ఎందులో తిన్నా సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి. మీకైతే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నిజమండి, ఎంతోమంది నా ఛానల్ని అతి తక్కువ సమయంలో చూస్తూ ఆదరిస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.